ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనం ఐపీ అడ్రసింగ్ అనేది తెలుసుకున్నాం. సో దాని గురించి క్లాసిఫికేషన్ అంతా తెలుసుకున్నాం. సో దాని మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మనం చూసాం. సో ఈరోజు క్లాస్లో మనం ఒక సిఐఏ ట్రయాడ్ అనే ఫ్రేమ్వర్క్ ఆర్ పాలసీ, సిఐఏ ట్రయాడ్, దీని గురించి తెలుసుకున్నాం. అయితే ఒక డయాగ్రామ్ వేస్తున్నా రిప్రజెంటేషన్ కోసం. సో దీన్నే సిఐఏ ట్రయాడ్ అంటారు. ఇది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో. అండ్ ఇది ఒక కోర్ కాన్సెప్ట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సో ప్రతి ఒక్కరు ఎవరైతే సైబర్ సెక్యూరిటీ చదువుతున్నారో వాళ్ళందరికీ దీని గురించి తెలిసి ఉండాలి. సో అసలు ఏంటి, దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనందరం ల్యాప్టాప్ వాడతామా? వాడతాం. మొబైల్ వాడతామా? వాడతాం. వైఫై వాడతామా? వాడతాం. అయితే మనం వాడేటప్పుడు మన తాలూకా డేటా మొత్తం స్టోరేజ్, ఫొటోస్ కానీ, వాట్సాప్ చాట్స్ కానీ, లేదంటే ఇంకా సాంగ్స్ కానీ, యాప్స్ డేటా మొత్తం మన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం మన డివైజెస్లో స్టోర్ చేసుకుంటాం. లేదంటే మనం ఒక తీసుకున్న సర్వీస్ వల్ల క్లౌడ్లో కానీ, లేదంటే ఎనీ ఆఫ్ ద సర్వర్స్, లేదు ఇంకా మనకే ఒక బిజినెస్ ఉందంటే మనమే ఒక ఒక సర్వర్ కొనుక్కొని మన సర్వర్లో దాచుకోవచ్చు. ఇట్లా మనం ఒక డేటాని ఎంత సెక్యూర్గా అయితే మనం ఉంచగలుగుతామో అక్కడ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సిఐఏ ట్రయాడ్ ఫ్రేమ్వర్క్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఇది ఎందుకు కోర్ కాన్సెప్ట్ అంటే, మన డేటాని ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరు మాత్రం చూడాలి, ఎవరు మాత్రం ఎడిట్ చేయాలి, అలాంటి పర్మిషన్స్ అన్నీ కూడా ఆ ఫ్రేమ్వర్క్ ఆర్ పాలసీలో డిసైడ్ చేయబడి ఉంటాయి. సో అందుకే ఇది ఒక కోర్ కాన్సెప్ట్. ఇది లేకుండా అసలు సైబర్ సెక్యూరిటీలో డేటా ట్రాన్స్ఫర్ చేయడం కానీ, డేటా స్టోర్ చేయడం కానీ, యాక్సెస్ ఇవ్వడం కానీ జరగదు ఎవరికైనా సరే. ఓకే. సో ఇలా మనకి ఉన్నప్పుడు సి అంటే ఏంటి? కాన్ఫిడెన్షియాలిటీ. సి అంటే కాన్ఫిడెన్షియాలిటీ. ఐ అంటే ఇంటిగ్రిటీ. ఏ అంటే అవైలబిలిటీ. ఓకే. సో ఇలా త్రీ థింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట మన దాంట్లో. సో ఈ ఫ్రేమ్వర్క్ లో సో త్రీ గురించి మనం తెలుసుకుందాం. ఎక్కడ వాడతాం మనం వీటిని? సో కాన్ఫిడెన్షియాలిటీ, సి. సో ఫర్ ఎగ్జాంపుల్, టూ పర్సన్స్ ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్యన ఒక డిస్కషన్ అవుతుంది. ఆ డిస్కషన్ వీళ్ళిద్దరి మధ్యన కాకుండా ఇంకొక థర్డ్ పార్టీకి తెలిస్తే అది పెద్ద రచ్చ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా మంచిగా చెప్పాలంటే, నేను నా ఫ్రెండ్ మాట్లాడేది ఇంకొకరికి తెలియకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ మీ ఇట్స్ మా వన్ ఆఫ్ మై ఫ్రెండ్. సో నేను మా ఫ్రెండ్ తోని సీక్రెట్స్ ఏవైతే మాట్లాడుకుంటానో మధ్యలో థర్డ్ పార్టీకి తెలియకూడదు.
సో ఎప్పుడైతే మన డేటాని ఎంతమంది మధ్యన కాన్ఫిడెన్షియాలిటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీ పెట్టాం. కంపెనీలో ఒక 10 మెంబర్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఆ 10 మెంబర్స్ మధ్యలోనే ఆ సీక్రెట్స్ ఉండాలి అనుకుంటే ఆ 10 మెంబర్స్ మధ్యలోనే ఉండాలి ఆ కాన్ఫిడెన్షియాలిటీ అనేది. ఏదైనా ఒక డాక్యుమెంట్ రిలేటెడ్ కానీ, వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ కానీ, వాళ్ళ క్లయింట్ రిలేటెడ్ కానీ, సేల్స్ రిలేటెడ్ కానీ, సమ్ హౌ కాన్ఫిడెన్షియాలిటీ అనేది లిమిటెడ్ టు లిమిటెడ్ పీపుల్. ఆథరైజ్డ్ పీపుల్ కి కాకుండా అన్ఆథరైజ్డ్ పీపుల్ కి తెలియకూడదు, సింపుల్ గా. సో దీన్నే మనం కాన్ఫిడెన్షియాలిటీ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిగ్రిటీ అంటే ఏంటో చూద్దాం. సో ఇంటిగ్రిటీ. సో నేను ఒక కంపెనీ ఓనర్. నేను ఒక కంపెనీ ఓనర్, ఫర్ ఎగ్జాంపుల్. అయితే నా కింద చాలా టీమ్స్ ఉన్నాయి. ఓకే. సో అందులో అడ్మిన్స్ ఉన్నారు అండ్ నార్మల్ యూజర్స్ ఉన్నారు. నేనేం చేస్తాను, ప్రతి టీంకి ఒక మెయిన్ హెడ్ అనేది ఉంటుంది. సో ఆ టీంలో ఆ హెడ్ మీద నాకు నమ్మకం ఎక్కువ ఉంటుంది. సో నేను హెడ్గా ఆయన పెట్టుకున్నా అంటే, ఒక టీం లీడర్ కానీ అడ్మిన్స్ కానీ నేను పెట్టుకున్నా అంటే, వాళ్ళ మీద నమ్మకంతో నా కంపెనీ డేటా మొత్తాన్ని వాళ్ళు సెక్యూర్గా ట్రస్టెడ్గా ఉంచుతారు. సో నార్మల్ యూజర్కి అసలు ఎడిట్ ఆప్షన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకసారి ఒక డేటా ట్రాన్స్ఫర్ అయిందంటే వీళ్ళకి మాత్రం ఎడిట్ ఆప్షన్ ఉండదు యూజర్స్కి. కానీ అడ్మిన్స్కి ఉంటుంది. ఎందుకు? మనం ఒక డేటాని మాడిఫై చేయాలంటే విత్ పర్మిషన్స్ తో చేస్తాము. సో ఆ విత్ పర్మిషన్ లో కూడా ఎవరికి మనం ట్రస్ట్ వర్తి డేటా ఇంటిగ్రిటీ పాటించాలి. డేటాని ఎవ్వరూ మార్చడానికి వీలు లేదు. ఈవెన్ కొన్నిసార్లు అడ్మిన్స్ కూడా మార్చడానికి వీలు లేదు అనే సందర్భాల్లో అడ్మిన్స్ కూడా ఇప్పుడు ఆ అడ్మిన్ యాక్సెస్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళకి తీసేయడం జరుగుతుంది. సో ఇలా మనం ఒక డేటాని మార్చకుండా, అంటే ఒక డేటా ట్రాన్స్ఫర్ జరిగింది, ట్యాంపర్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. జరిగిన డేటాని ట్యాంపర్ చేయకూడదు అన్లెస్ అంటిల్ ఇట్ ఈజ్ ఏ బిగ్ ఇష్యూ, లైక్ మనకి అది ఇంపార్టెంట్, దాన్ని ట్యాంపర్ చేయాల్సిందే. విత్ పాలసీస్, విత్ రికార్డ్స్ మనం చెయ్యాలి అన్నప్పుడు ఓన్లీ అది అడ్మిన్స్ కి మాత్రమే సాధ్యపడుతుంది, యూజర్స్ కి మాత్రం ఇవ్వదు, జరగదు. సో ఇలా ఇంటిగ్రిటీ అంటే ఒకళ్ళకి ఉన్న యాక్సెస్ ఇంకొకరికి ఇవ్వకుండా, లేదు ఉన్న డేటాని ట్యాంపర్ చేయకుండా మనోళ్ళు సెక్యూరిటీని కాపాడటమే డేటాలో ఇంటిగ్రిటీ అంటారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇంటిగ్రిటీలో డేటా ఎప్పుడు ట్యాంపర్ చేయడం జరగదు. మోస్ట్ కేసెస్ 99% డేటా అసలు అడ్మిన్స్ కూడా చేంజ్ చెయ్యరు. అడ్మిన్స్కి యాక్సెస్ ఉంటుంది అంటిల్ అన్లెస్ వాళ్ళకి ఒక ఎమర్జెన్సీ ఇష్యూ ఉంది, దాన్ని తప్పనిసరిగా చేయాలి అంటే వాళ్ళ ఒక ప్రోటోకాల్ కానీ వాళ్ళకి ఒక ఫైల్ డాక్యుమెంట్ చేసుకొని ఇట్లా మారుస్తున్నాం అనే ఒక రికార్డు పెట్టుకున్న తర్వాతే వాళ్ళు మార్చడం జరుగుతుంది. కానీ డైరెక్ట్గా మార్చడానికి మాత్రం ఛాన్సెస్ ఎవరికి ఉండవు. అదే యూజర్స్కి మనం చూసుకుంటే, యూజర్స్కి అయితే అసలు ఎడిట్ యాక్సెస్ ఉండదు, వాళ్ళకి ఓన్లీ వ్యూ యాక్సెస్ మాత్రమే ఇస్తారు. ఓకే. సో ఇది ఇంటిగ్రిటీ. సో నెక్స్ట్ మనం అవైలబిలిటీ గురించి చూద్దాం. సో నా కంపెనీలో మా కంపెనీలో లేదు, మా ఆర్గనైజేషన్లో ఒక వెబ్సైట్ని హోస్ట్ చేసుకున్నాం. సో అయితే మా మా ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారు. ఓకే. ఒక ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక కస్టమర్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరిని ఒక కస్టమర్ అనుకుందాం. ఈయన మా కస్టమర్, వీళ్ళు మా ఎంప్లాయీస్. సో ఈ అవైలబిలిటీ అనేది ఏంటంటే, మా మా కస్టమర్ ఏదైతే మా దగ్గర సర్వీస్ తీసుకుంటున్నారో
ఆయనకి ఆ డేటా ఉంటుంది. ఓకే, ఆయనకి ఆ డేటా విజిబుల్ ఉండాలి. ఆయన ఏం తీసుకున్నాడు అవన్నీ ఆయనకి మనం తీసుకున్న పర్చేస్ చేసుకున్న సర్వీస్ ప్రకారం సపోజ్ 30 డేస్ యాక్సెస్ ఉండాలా, 40 డేస్ యాక్సెస్ ఉండాలా, లైఫ్ టైం యాక్సెస్ ఉండాలా అనేది ఆయన పర్చేస్ చేసిన బట్టి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏదైనా ఒకటి పర్చేస్ చేసిర్రు మా దగ్గర, మా వెబ్సైట్లో, మా ఆర్గనైజేషన్లో, సపోజ్ ఒక టూల్ కొనుక్కున్నారు, లేదంటే ఏదైనా ఒక సర్వీస్ తీసుకున్నారు, లేదంటే ఒక యాప్ సర్వీస్ తీసుకుని ఇట్లా సర్వీస్ ఏదైనా తీసుకున్నప్పుడు ఆయనకి ప్రతిదీ అవైలబిలిటీలో ఉండాలి. లైక్ ఆయనకు సంబంధించిన వరకు, ఆ కస్టమర్కి సంబంధించిన వరకు ఆయన డేటా ఆయనకి 24/7 అవైలబిలిటీలో ఉండాలి. అది కాకుండా ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్లో లేకుండా ఓన్లీ స్టార్టింగ్ లో అవైలబిలిటీ చూపించి దాని తర్వాత అసలు ఆయనకి అది యాక్సెస్ లేకుండా చేస్తే అవైలబిలిటీ అనేది ఉండదు. సో అప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు, పాలసీ బ్రేక్ చేసినట్టు కంప్లైంట్ చేస్తాడు. సో అలానే ఎంప్లాయీస్ ఏంటి, ఎంప్లాయీస్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళు వర్క్ చేసే ప్రతి ఒక్కటి వాళ్ళకి అవైలబిలిటీలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రోజు సర్వర్ని అప్డేట్ చేయాలి, లేదంటే ఫీచర్స్ని అప్డేట్ చేయాలి మీ టూల్లో అనుకుంటే ఆ టైంలో ముందుగా మీ కస్టమర్స్ అందరికీ మెయింటెనెన్స్ మోడ్ అనేది ఫస్ట్ చూపించాలి. డేటా అవైలబుల్లోనే ఉంటుంది, కానీ ముందుగానే మనం మెసేజ్ పెట్టి ఈ పర్టికులర్ టైం నుంచి ఈ పర్టికులర్ టైం వరకు మీ డేటా అనేది అవైలబుల్లో ఉంటుంది, కానీ మెయింటెనెన్స్ మోడ్లో ఉన్నది కాబట్టి మీరు యాక్సెస్ చెయ్యలేరు అనే ఒక మెసేజ్ ముందుగానే పంపించి ఒక డాక్యుమెంటేషన్ చేసి దాన్ని కూడా ఈ టైం నుంచి ఈ టైం వరకు చేసి అప్పుడు దాన్ని డిప్లాయ్ చేయడం జరుగుద్ది. ఓకే, సో ఎప్పుడైతే డిప్లాయ్ చేసేసి దాన్ని అంతా రీఫ్రెష్ చేసేసారో, రీఫ్రెష్ చేసిన తర్వాత వెబ్సైట్ మళ్ళీ లైవ్ తీసుకొచ్చారో అప్పుడు ఆ డేటా కస్టమర్ డేటా మాత్రం కస్టమర్కి అవైలబుల్ అని చూపిస్తుంది. కొత్తగా ఏవైనా ఫీచర్స్ వస్తే ఆయనకి ఇంపార్టెంట్ అయితే ఆయన చూసుకుంటారు, లేదు ఓన్లీ ఎంప్లాయీస్ ఇంపార్టెంట్ అయితే ఎంప్లాయీస్కి మాత్రమే చూపిస్తారు. సో ఇలా అవైలబిలిటీ ఎవరికి ఏది అవైలబుల్ ఉండాలి, ఇది 24/7 30 డేసా 40 డేసా అనేది డిసైడ్ చేసేది అవైలబిలిటీ. సో ఇన్ జనరల్ ఇప్పుడు సమ్మరీ వచ్చి చూసుకుంటే మనకి సిఐఏ ట్రయాడ్ లో సి అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఐ అంటే ఇంటిగ్రిటీ, ఏ అంటే అవైలబిలిటీ. సో ఉన్న డేటా థర్డ్ పార్టీ వాడికి తెలియకూడదు. ఓకే, ఇద్దరు మధ్యలో డిస్కషన్ లేదంటే 10 మంది మధ్యలో డిస్కషన్ జరుగుతుందంటే ఆ 10 మంది లేదా ఆ ఇద్దరి కంటే ఇంకొకరికి తెలియకూడదు. ఓకే, డిస్కషన్ ఏంటి అనేది. సో ఇలా కాన్ఫిడెన్షియాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు. ఇంటిగ్రిటీ వచ్చేసరికి అసలు మీ దగ్గర ఉన్న డేటా ట్యాంపర్ అవ్వకూడదు. ట్రస్ట్ వర్తినెస్ ఉండాలి, అంటే ట్రస్ట్ ఉండాలి. ట్రస్ట్ వర్తి అంటే ఒక కస్టమర్ మీ దగ్గరికి వచ్చి వాళ్ళ డేటా మీకు ఇచ్చారంటే ఆ డేటాని ట్యాంపర్ చేయకూడదు. ప్లస్ ఆ ట్రస్ట్ మీరు బిల్డ్ చేసుకోవాలి ఆ కస్టమర్ దగ్గర నుండి. అండ్ ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డేటా అవైలబుల్లో ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మంచిగా ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ, అజ్యూర్ రిలేటెడ్ సర్వీసెస్ కానీ, ఏమైనా క్లౌడ్ సర్వీసెస్ తీసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఫస్ట్ మనం అకౌంట్ని ఎప్పుడైతే తీసుకుంటామో తీసుకున్న తర్వాత మనం కొంత డేటా అందులో అప్లోడ్ చేయడం జరుగుద్ది. ఆ డేటా వాళ్ళకి మనకి తప్ప ఇంకొకరికి యాక్సెస్ ఉండదు. సో అది కాన్ఫిడెన్షియాలిటీ. ఆ డేటా ఎప్పుడైతే మనం వాళ్ళకి ఇస్తున్నామో ట్రస్ట్ వర్తీతో ఇస్తున్నాం, వాళ్ళకి మోడిఫై చేయడానికి ఛాన్స్ ఉన్నా సరే వాళ్ళు చెయ్యరు, ఎందుకంటే వాళ్ళు పాలసీ ఫాలో అవుతున్నారు ఇంటిగ్రిటీ అనేది. అండ్ బై ద వే మన ఎంప్లాయీస్ కానీ మన ఆర్గనైజేషన్లో ఎవరైనా 1 పర్సన్ ఉన్నారు అంటే వాళ్ళకి అడ్మిన్ యాక్సెస్ ఉంది అంటే వాళ్ళకి చేయడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ బిఫోర్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళు డాక్యుమెంటేషన్ చేసుకొని పర్మిషన్స్ తీసుకొని కన్సర్న్ మెంబర్కి, ఓనర్ అయితే ఓనర్కి, సిఇఓ అయితే సిఇఓకి అందరు పర్మిషన్స్ ఉన్న తర్వాతే ఆ డేటాని చేంజ్ చేయాలి. దాని తర్వాత మనం ఏదైతే డేటా మనం క్లౌడ్లో హోస్ట్ చేసాం ఆ క్లౌడ్కి ఎంతమంది కస్టమర్స్ అయితే ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి ఇండివిజువల్ డేటా అనేది అవైలబిలిటీలో ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఈజీగా మీకు చెప్పేశాను. ఓకే, సో ఇంకా మీరు సిఐఐ ట్రయాడ్ గురించి ఈజీగా అర్థం చేసుకున్నారని అనుకుంటా. సో సింపుల్గా ఒక కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఇద్దరి మధ్యలో
డేటా మూడో వ్యక్తికి తెలియకూడదు. ఇంటిగ్రిటీ అంటే సింపుల్ గా ఆ డేటాని ట్యాంపర్ చేయకుండా ట్రస్ట్ ను బిల్డ్ చేసుకోవాలి. మా దగ్గర అసలు జరగదు డేటా ట్యాంపరింగ్ అన్నది. అండ్ మీ డేటా మీకు 24/7 అవైలబుల్లో ఉన్నట్టు మేము చూసుకుంటాం అనే మూడు పదాల్ని సైబర్ సెక్యూరిటీలో కోర్ కాన్సెప్ట్ గా వాడేదే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనే ట్యాగ్ వేసి సిఏ ట్రయాడ్ ఫ్రేమ్వర్క్ కి అటాచ్ చేశారు. ఇది ఒక కోర్ కాన్సెప్ట్. దీని గురించి తెలుసుకుంటే చాలా మంచిది. ఓకే, ఒక డేటా గురించి మనం తెలుసుకున్నాం ఈరోజు. సో నా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈస్ ఫుల్ ఫామ్ ఆఫ్ సిఐఏ? ఓకే, అండ్ ఎక్స్ప్లెయిన్ సిఐఏ ట్రయాడ్. ఇలా సిఐఏ అంటే ఏంటి అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. ఇది ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో కోర్ కాన్సెప్ట్. సిఐఏ ట్రయాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే సి అంటే కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంది, ఇంటిగ్రిటీ అంటే ఏంది, అలానే అవైలబిలిటీ అంటే ఏంది, ఇలా అన్ని కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమే సిఐఏ ట్రయాడ్ గురించి మనం చెప్పడం. సో ఇలా ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఈ రెండు క్వశ్చన్స్ మించి ఇంకొక క్వశ్చన్ అడగరు. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సైనింగ్ ఆఫ్ బ్లాక్ హ్యాట్ కమాండో.